తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై నేడు వ్యూహాత్మక సమావేశం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో జరిగిన కార్యాచరణ సదస్సులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధిపై కీలక సూచనలు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టబోయే అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టడం శుభపరిణామని కొనియాడారు. నియోజకవర్గ యువత కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. వేసవి దృష్ట్యా నూతన బోర్వెల్స్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యలు పరిష్కరించాలి. బెట్టింగ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం కావడానికి ఎమ్మెల్యేగా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని గణేష్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ విధంగా మనం దీనిపైన టీబీ ముక్త భారత్ పైన అండ్ అలాగే మనకు మలేరియా. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క రోడ్ చెప్పని కోరుతూ గౌరవనీయులు ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి 99 డేస్ కార్యక్రమం ఏర్పాటు చేసిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మొహమ్మద్ అజారుద్దీన్ మంత్రి గారికి, రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి, నా తోటి శాసనసభ్యులకి, ఎమ్మెల్సీలకి, స్టేట్ చైర్మన్కి, కలెక్టర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ముందున్న అందరు ఆఫీసర్లకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. సార్, ఈ చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నాదొక సబ్మిషన్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ కావాలంటే మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ ఆఫీసర్స్ తోటి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే అన్ని విధంగా సక్సెస్ అవుతుంది. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, అన్ని డిపార్ట్మెంట్స్కి ఎవరైతే హెడ్ ఉంటారో వారితోటి వారి నంబర్ మాకు ఇచ్చినా మేము మాట్లాడి వారితో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎలా ప్లాన్ చేసుకుంటామంటే ఒక షెడ్యూల్. అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మెంబర్స్ ఒక ప్రింట్అవుట్ చేసి అందరు ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీకి ఇవ్వండి. ఒకటి యువర్ డ్యూటీ, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్లు इंक्लूडिंग जोनल कमिश्नर, डिप्टी कमिश्नर, म्यूनसिपालिटी जोनल कॉन्स्टिट्यूंसी डिस्ट्रिक्ट ऑफिसर कॉन्स्टिट्यूंसी के मैनेजर करता, ऐसा नहीं हो सकता. पूरा जिला में एक रहते ऐसा. और बाद में आप कॉन्स्टिट्यूंसी का करना है तो आप फिर तैयारी करना पड़ेगा. ఇన్ఛార్జెస్ నంబర్ ఉంటే ఈ ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేశామో వారితో కోఆర్డినేట్ చేసి ఏదైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో, చాలా మంది బస్తీ దవాఖానాలు కావచ్చు, యూపీఎస్సీ గురించి మాట్లాడుతూ, అంగన్వాడీ గురించి మాట్లాడుతూ, శానిటేషన్ కావచ్చు, ఎండాకాలం కాబట్టి బోర్వెల్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది, దాని గురించి మాట్లాడాలన్నా ఎక్కడెక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఎక్కడ సమస్య ఉందని కరెక్ట్ గా చెప్పగలుగుతాం. మీరు చేయాలనుకుంటుంది మేము సపోర్ట్ చేసి ఇద్దరు కోఆర్డినేషన్ లో ప్రజలకు మేలైందని తెలుపుతూ, మొత్తం ఏదైతే ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనుకుంటారో దానికి ఒక షెడ్యూల్ కూడా చేసుకొని ఏదైతే ఏ రోజు చేసుకోవాలంటే, మా దగ్గర కూడా ఏ విధంగా అయితే ఆలయ వెంకటేష్ అన్నారో డ్రగ్స్ గురించి ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ పెట్టాలని మా కంటోన్మెంట్ లో పెట్టాలని కోరుతూ, ఒకటి. రెండో విషయానికి వస్తే ఈ జాబ్ మేళా ఆపర్చునిటీ కూడా మా దగ్గర కూడా ఒక కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ లో మేళా పెట్టాలి. మూడో విషయానికి వస్తే స్కిల్ సెంటర్స్ ఏదైతుందో అది కూడా కంటోన్మెంట్ కి వస్తాడు చూస్తే బాగుంటుంది. ఎక్కువ మట్టుకు అయితే ఏదైతే ఇప్పుడు గృహజ్యోతి, మహాలక్ష్మి సబ్సిడీ ఉందో అది కొత్త వాళ్ళు చాలా మంది అప్లై చేయాలనుకుంటున్నారు. వాళ్ళని అలౌ చేస్తారా లేదా అని కూడా తమ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్స్ ఇస్తున్నారు, చాలా మంది ఎవరికైతే రాలేదో వారందరూ వస్తారు కాబట్టి అది చేయాలని కోరుతూ, ముఖ్యంగా బోర్వెల్స్ కూడా చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది. అదే కాకుండా ఈ సీసీ కెమెరాలు కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. సరే, అన్ని హైదరాబాద్ అంతా అవసరం ఉండొచ్చు, స్టేట్ అంతా అవసరం ఉంది. డ్రగ్స్ని పూర్తిగా మనం దీన్ని తీసేయాలంటే సీసీ కెమెరాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మటుకు ఈ రోజులలో గ్రేవ్యార్డ్ అనేసి గ్రేవ్యార్డ్లలో కూడా కూర్చుంటారు వీళ్ళందరూ యాక్టివిటీ చేసేది. ఎక్కడెక్కడైతే డార్క్ ప్లేసెస్ ఉందో అక్కడ కూర్చుంటున్నారు. ఎక్కడైతే పాత బండ్లు ఖరాబ్ అయ్యి పార్కింగ్ పెట్టుకుంటున్నారో అక్కడ వీళ్ళందరూ కూర్చొని ఇలాంటి యాక్టివిటీ చేస్తున్నారు. ఎక్కడ కమ్యూనిటీ హాల్స్ ఏదైతే బస్తీల కమ్యూనిటీ హాల్స్ కాలేదు వాళ్ళు కూర్చుంటారు కాబట్టి అక్కడ మనం సీసీ కెమెరాస్ కి ఒక ప్రాధాన్యత ఇచ్చి మనం అక్కడ ఏర్పాటు చేస్తే ఒకటి బాగుంటుంది. ఇక్కడ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి నా ఒక రిక్వెస్ట్, చాలా మట్టుకు అయితే ఒక బెట్టింగ్ కావచ్చు, ఈ మిగతా డ్రగ్స్, గాంజా గురించి చూస్తే చాలా మందికి ఈజీయెస్ట్ ఏమైపోయిందంటే కేసు మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసెస్ ఎక్కువైపోయింది కాబట్టి అది పెద్ద ప్రమాదంగా మారిపోయింది. సార్, ఈసారి అసెంబ్లీలో కూడా ఈ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాం. దేశమంతా ఒక పార్టీ అయితే
మనకు అందరు ఈజీగా ఏముంది స్టేషన్ మీద వచ్చేస్తుంది కదా అనేసి అయ్యి అందరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి దీంట్లో సీరియస్నెస్ తీసుకుంటే ఖచ్చితంగా ఒకవేళ సిస్టమ్లే కాకుండా మనం పర్సనల్ గా ఏ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ భయానికైనా నెక్స్ట్ ఈ యాక్టివిటీ చేయాలి కాబట్టి దీని మీద కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మీకు మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఒక ముఖ్యమైన విషయం, జిహెచ్ఎంసీ గా మా కంటోన్మెంట్ రాకున్నా కూడా బోర్డు లిమిట్స్ లో దయచేసి మమ్మల్ని కూడా మీరు పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమాలంతా కూడా మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో కూడా చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.